హలో గైస్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టుకొని తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ముందుగా మాట్లాడుకుందాం. ఫస్ట్ అదేంటంటారు, నువ్వుంటే చాలు సాంగ్ వస్తుంది. నాగార్జున సార్ ఇప్పుడు మీదల్లోనే ఏదో సాంగ్ నువ్వుంటే చాలు ఆ సాంగ్ ఉందో అది హైలైట్ అనిపించింది. నాకైతే చాలా 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 బాగా అనిపించింది. మీకు ఎట్లా అనిపించిందో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా అనిపించింది. నాకు సార్ వస్తుంది. ఇంకా సార్ వచ్చిన తర్వాత అందరూ ఇంకా మంచిగా ఇప్పుడు ఓకే ఫస్ట్ సేవ్ చేద్దామని అంటారు. నాకు సార్ సేవ్ చేస్తారు. సేవ్ చేసిన తర్వాత సేవ్ అవుతుంది. సేవ్ ఎవరు అవుతారు? ఫస్ట్ భరణి అవుతాడు. భరణి అయిన తర్వాత కొద్దిసేపటికే అంటే అదే దాంట్లో హరీష్ కూడా అవుతాడు. అది హైలైట్ అనిపించింది నాకు. హరీష్ గారు కూడా సేవ్ అవుతాడు. అది సూపర్ 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 సూపర్. హరీష్ అంటారు, హరీష్ మీరు సేవ్ అని థ్యాంక్ యూ అని అందరికీ థ్యాంక్స్ చెప్తాడు. భరణి గారు కూడా థ్యాంక్ యూ సో మచ్ అంటారు. అయితే తర్వాత ఇంకా కెప్టెన్సీ టాస్క్ పెడతారు. కెప్టెన్సీ టాస్క్లో భరణి మనీష్ మాత్రం సూపర్ అని చెప్తాను నేను. మనీష్ మాత్రం హైలైట్. కానీ మనీష్ ఎలిమినేట్ కావడం మాత్రం అసలు నచ్చలేదు. మనీష్ సూపర్ ఆడతాడు. సూపర్ గేమ్, నైస్, సూపర్. ఇంకా భరణి అవుట్ అవుతాడు. భరణి గారు అవుట్ అవుతాడు. మనీష్ సూపర్ ఆడతాడు. దానిక ఇమాన్యుయల్ డెమాన్ కూడా ఇద్దరు సూపర్ ఫైట్ ఇస్తారు. కానీ డెమాన్ గెలుస్తాడు. ఇది కదా కెప్టెన్సీ అంటే. నిజంగా భరణి ఇమాన్యుయల్ చెప్తుంటుంది, టైర్ పట్టుకొని వాళ్ళు ఆనే ఉంటుంది. లేదు నువ్వు ఎందుకు ఇప్పుడు అట్లా చేసినావు, టైర్ తీసుకో అట్లనే ఉంటుంది, అన్నిట్లో ఉంటుంది. అప్పుడు కొంచెంసేపటికి బజర్ వచ్చింది అనక డెమాన్ గెలుస్తాడు. డెమాన్ హైలైట్ అనిపించింది నాకు. ఆ విషయాల్లో సూపర్ అనిపించింది. ఇది కదా గెలుపు అంటే అనిపించింది. ఏమంత లేదు, నార్మల్ షో నార్మల్. తర్వాత 9th ఇంకా సెకండ్ ఈరోజు రీతు వీళ్ళు ఉంటుంది. ఒక గేమ్ గెజ్ చేయాలి, పాట గెజ్ చేసేది గేమ్ ఉంటుంది. అందులో 10 minutes కామన్ మ్యాన్స్ 10 minutes. ఇప్పుడు కామన్ మ్యాన్స్ అనేది 10 minutes గెలుస్తుంది. అది హైలైట్ అనిపిస్తుంది. సూపర్ సాంగ్స్ అయితే హైలైట్ ఉంటుంది. సూపర్ అనిపిస్తుంది. తర్వాత కొద్దిసేపటికి శివనన్న సేవ్ అయిపోతాడు. అందరు శివనన్న సేవ్ అయినప్పుడు అంటారు, వద్దురా చూదరా పెళ్ళి అంటే సుమన్ ఎక్స్ప్రెషన్ అనుకో హైలైట్ ఉంది రా బాబు సూపర్ అని అంటారు. అది హైలైట్. మోస్ట్ బోరింగ్ పర్సన్ ఎవరని అంటే ఫస్ట్ హరీష్ అంటే హరీష్ ఫ్లోరా అంటారు. ఫ్లోరా తర్వాత ఆల్మోస్ట్ అందరు ఫ్లోర్ అంటారు. ఓన్లీ ఒకరేమో పవన్ అంటారు, ఒకరు తనుజనేమో హరీష్ గారు అంటారు. హరీష్ గారు హ్యూమర్ ఇంకా తీయాలి. అది నాకు చూడాలని అనిపిస్తుంది సార్. అది ఒకటి తప్ప హైలైట్ అనిపించింది నాకు. అదైతే సూపర్. నిజంగా హరీష్ హ్యూమర్ తీస్తే ఇంకా బాగుంటుంది కదా అని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఈరోజు ఏమంత పెద్దగా లేదు, నాకైతే ఏమంత పెద్ద లేదు. గేమ్స్ అదైతే హైలైట్ అనిపించింది. తర్వాత రేపు పవన్ ఇద్దరు కలిసి డాన్స్ చేయాలని నిర్వాయిస్ అనుకుంటున్నాడు. నేను నిర్వాయిసా అంటే కాదు సార్, రీతి నిర్వాయిస్ అంటే లేదు సార్, నో సార్ అంటారు. రీతిని అంటారు సార్. ఈరోజు రీతి సూపర్ నైస్ అనిపించింది. రీతి బాగా చేసింది ఓకే అని అంటాడు. అది హైలైట్ అనిపించింది. చాలా బాగా అనిపించింది. అదైతే సూపర్. తర్వాత సూపర్ నిజంగా నైస్ అనిపించింది నాకైతే. రియల్ చాలా బాగా అనిపించింది. నైస్. ఇంకా సార్ కూడా ఓకే ఈరోజు కరెక్ట్ రీతి చేసిందంటే సార్ అని అంటారు. రీతికి కలర్ డెమాన్కి రెడ్ కలర్ నువ్వు రెడ్ కలర్ కూడా రీతి అంటే లేదు సార్ నాకు తెలుసు చెప్పింది సార్ అంటే, మళ్ళీ ఎమ్మకు ఏ కలర్ ఇష్టం అంటే ఎమ్మకు రెడ్ కలర్ అంటే నిజం చెప్పండి అవునంటే. ఇంకా పాటలు వేసినట్టు ప్రియ శ్రీజ మాడుతుంటే నీకు అన్నీ ఎట్లా గుర్తున్నాయంటే నాకు గుర్తుంటాయి అట్లా అని మళ్ళీ మాట్లాడతాడు. ఇంకా 10 minutes వీళ్ళందరూ ఇంకా ఎట్లా కూర్చుంటారు. కాపీ పెడుతుంటుంది తనది. కాపీ పెడితే నీకు వాళ్ళు తనుజ లవ్ స్టోరీ అంటే ఓకే ఒక విషయం చెప్తుంటే అప్పుడు అందరు నవ్వుతుంటారు. తర్వాత అందరూ అయిపోతారు. అందరూ ఫ్లోర్ అనేసరికి ఫ్లోర్ జైలుకి పోయినప్పుడు జైలుకి వస్తుంది అందరూ ఓకే. తర్వాత నామినేషన్ ప్రాసెస్ సీతాకోక చిలుకల్లో అందరూ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ఒక నామినేషన్ అన్ఎక్స్పెక్టెడ్ నామినేషన్ అని చెప్తాను నేనైతే. నామినేషన్ ఎవరంటే మనీష్ నామినేట్ అయిన నాకు కూడా బాధ అనిపించింది. పాపం ఏడుస్తాడు. మనీష్ ఎక్స్పెక్ట్ చేయని ఒక నామినేషన్ కాబట్టి ఏడుస్తాడు. ఓకే
ఏమో ఇంకా ఉంటుంది కదా తప్పుడు అట్లా అనుకొని కానీ వెళ్ళిపోతాడు. ఇంకా పాట వస్తుంది. జర్నీ మాత్రం అమేజింగ్ నిజంగా. అందరూ బిగ్ బాస్ అందులో అయ్యో ఏం జరుగుతుంది అని అంటారు. నాకు అదైతే విచిత్రం రియల్ అనిపించింది. ఓకే పాపం మనీష్ ఎలిమినేట్ కావడం కరెక్ట్ కాదేమో అని నాకు అనిపించింది. నిజంగా ఫ్లోరా ఏం ఆడుతుంది, ఫ్లోరాని ఎలిమినేట్ చేసేసి అయిపోతుంది. మనీష్ని ఎందుకు ఎలిమినేట్ చేశాడు? అన్ఫేర్ ఎలిమినేషన్. కానీ కామనర్స్కి అమ్మ దేవుడా ఏదో జరుగుతుందని కామనర్స్కి ఒక వే వచ్చింది. కానీ ఈరోజు ప్రియ ఎలిమినేట్ కావాలి, కానీ మనీష్ ఎలిమినేట్ ఎందుకు అయిందో కూడా నాకు ఎప్పుడు కూడా తెలియదు. ఇంకా మనీష్ లోపల జర్నీ చూసినాక ఏడుసిన పాపం అనిపించింది. తర్వాత ఇంకా మనీష్కి ఒక గేమ్ అంటారు. గేమ్ అయిన తర్వాత ఏంటంటే బాటమ్ 3 టాప్ 3 పెట్టాలి. అంటే ఫస్ట్ బాటమ్ పెడతా అంటారు. ఫస్ట్ శ్రీజని పెడతాడు. శ్రీజని పెట్టిన తర్వాత శ్రీజ గురించి చెప్తాడు. నేను అగ్ని పరీక్షలు ఉండే కదా సార్, అగ్ని పరీక్షలు ఉన్నప్పుడు నేను శ్రీజ ప్రతి ఇంటర్వ్యూలో శ్రీజ గురించి చాలా చెప్పిన. శ్రీజ ఇది ఆడతలేను. ఫ్లోరా ఆమెకు లాంగ్వేజ్ ప్రాబ్లం కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి ఆయన చెప్పిన. సుమన్ అన్న కూడా చేశాడు, బాటం వేస్తాడు. భరణి టాప్ 1లో టాప్లో భరణి వారిని పెడుతుంది, ఇమ్ముని పెడతాడు, హరీష్ని పెడతాడు, సంజన పెడతాడు. సంజనని పెట్టినప్పుడు సంజన గురించి మాట్లాడినప్పుడు ఫుల్ బాధ అనిపించింది. నాకు ఈ 13 days ఎవరు వర్క్ ఇవ్వలేదు సార్, నేను వర్క్ అని అడుగుతాడు, ఎవరు ఇవ్వలేదు, ఓన్లీ సంజన ఇచ్చిందని ఎమోషనల్ అయితే నాకైతే బాధ అనిపించింది. నిజంగా మనీష్ ఎలిమినేషన్ అయితే అన్ఫేర్ అని నేను చెప్తాను. మీకు ఏమనిపించిందో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చుతాయి అని ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. అయ్యో సారీ ఫ్రెండ్స్, ప్రియా బాత్రూమ్ క్లీన్ చేయడానికి బిగ్ బామ్ వేస్తారు ప్రియకు, అది సూపర్. నిజంగా మీకేమనిపించింది? ఈ వీడియో కానీ మీకు నచ్చుతాయని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.